హలో, లేదు. ఇంకా? ఓ అలా. హే జక్రీ, హే నేనేరా. రే జక్రియా, రే ఆగరా. రే నేను రా శాంతను, బండాపు. రే జక్రియా, నేనే శాంతను. రే చేస్తున్నాడు. వెనకాల వెళ్ళేది మన ఇన్స్ట్రక్టర్ కదా. ముందే లేది లైట్ హౌస్ జక్రియా సారు. ఏదైనా గొడవంటావా? ఆయన వచ్చినప్పటి నుంచి లైట్ హౌస్ ఎక్కడ అడుగుతూనే ఉన్నారు. ఇది పట్టుకో. మీరు ఎటువైపు వెళ్ళాలి? సార్ ఏంటి? జక్రియా ఎక్కడ? జక్రియా సార్ ఇక్కడ లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వస్తారో కూడా తెలీదు. మీ పేరేంటి? నా పేరు కూడా నాకు తెలీదు. నా పేరు అబ్దుల్ గోయా. సార్ సార్ ఇవాళ ఒక్కరోజు అక్కడికి వెళ్ళకూడదు. ఎందుకు? ఇవాళ శుక్రవారం. సార్ నేను చాలాసార్లు నీకు కాల్ చేశాను. నా కాల్ అని తెలియగానే నువ్వు కట్ చేసేస్తున్నావు. ఆ తర్వాత నువ్వు ఒకసారి కూడా కాల్ అటెండ్ చేయలేదు. అందుకనే నువ్వు ఇక్కడికి వచ్చావా? నువ్వు వస్తావని తెలుసుంటే నేను ఫోన్ తీసుండేవాడిని. నా కంట్లో పడకుండా ఇన్నాళ్ళు దాక్కుని తిరుగుతున్నావు కదా. హే, 2 రోజులు వెతికి చూసి తిరిగి వెళ్ళిపోతాం అనుకున్నాను. వెంటనే తిరిగి వెళ్ళిపోలే. స్పోర్ట్స్లో డెప్యుటేషన్ తీసుకునే వచ్చాను, డైవింగ్ ఇన్స్ట్రక్టర్గా. ఓరి దేవుడా. ఇలా చూడరా, నాకొక విషయం తెలియాలి. నువ్వే కనుక్కొని చెప్పాలి. ఏంటి? ఇక్కడున్న నేవల్ బేస్లో నజీబ్ ఇమామ్ అనే పేరున్న సబ్ లెఫ్టినెంట్ ఉన్నారు. ఆయనకున్న పేరు, ఏజ్ను బట్టి చూస్తే నాదిరా బ్రదర్ అని నాకు ఒక సందేహం. అయితే కాదురా, తను ఎక్కడుంది, ఏం చేస్తోందని తెలుసుకోవడానికైనా ఆఖరి ప్రయత్నం రా ఇది. నేను స్వయంగా వెళ్ళానంటే వాడు ఖచ్చితంగా నన్ను వాడు కనిపెట్టేస్తాడు. తర్వాత అంతా వేస్ట్ అయిపోతుంది. ఇందులో ఛాన్స్ తీసుకోవడం అంత కష్టంరా. అందుకని నువ్వే నాకు ఇక్కడి నుంచి దూకి చావు.
40 ఏళ్ళొచ్చాయి, బుద్ధి లేని గాడిద ఇంకా ఏడుస్తున్నాడు ఆ పాత ప్రేయసిని తలుచుకొని. ఈ విషయంలో ముందు నీకు హెల్ప్ చేయడం వల్ల నా జీవితమే నాశనమైంది. అదంతా ముగిసిపోయిన కథరా. ముగిసిపోలేదురా, వ్యామోహం, ప్రేమ వ్యామోహం. ఫ్రెండ్, వాడి ప్రేమ పిచ్చి. నాకిప్పుడు 25 ఏళ్ళు కాదు. నాకు మాత్రం ఇప్పుడు 25 ఏళ్ళే. కొట్టేనట్టేనా? కెప్టెన్ జకరియా లీవ్లో వచ్చినప్పుడు కొడుకు ఒక ఫుల్ బాటిల్ తీసుకొస్తాడని రిటైర్డ్ పీటీ ఆఫీసర్ వెయిట్ చేస్తూ ఉన్నాడు మా నాన్న. కానీ నేను పని మానేసి పెట్టే బేడతో వెళ్ళిపోయాను నీ వల్ల. ఉద్యోగం లేకపోవడం వల్ల పిల్లనిద్దామనుకున్న వాళ్ళు ఓ నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు ఎవరికి నష్టం? నాకేగా. ఆ తర్వాత ఈ లైట్ హౌస్లో ఉద్యోగం దొరికింది. తలంతా నేర్చిపోయింది. కానీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకుంటే సరిగ్గా ఎంగేజ్మెంట్ రోజునే ఎవరితోనో లేచిపోయింది. యాజ్ యూజువల్ నా పరిస్థితి. మళ్ళీ సింగిల్ జీవితం. ఎరా, జీవితంలో పెళ్లి చేసుకోవడం పెద్ద విషయమా? నాకు పెద్ద విషయమే. అలాగైతే నీకు 3వ పెళ్లి నేను చేసి పెడతా. మీ నాన్నగారికి ఎన్ని బాటిల్స్ కావాలన్నా నేను కొనిస్తా. కానీ ఈ విషయానికి మాత్రం నువ్వు నాకు ఎలాగైనా హెల్ప్ చేయి. జకరియా సార్, పిచ్చి వెధవ. వద్దు, వదులు గోయా. రండి. వదలమంటుంటే చెప్తాను. వదులు. అరే. మా నాన్న చనిపోయి 10 సంవత్సరాలు అయిందిరా. వదులు గోయా, వదులు. రండి సార్. వదులు. వదులు గోయా. వదలమంటుంటే. కొట్టనివ్వు. నువ్వు కొట్టరా. ఇలాంటి మాటల్ని, అవమానాల్ని ఎన్ని సంవత్సరాలుగా వింటున్నాను. సొంత వాళ్ళల్లో, కుటుంబంలో పిల్లలు ఎవరైనా ప్రేమించినా సరే, పారిపోయినా సరే నిందేమో నా మీద. నన్ను చూసే అందరూ నేర్చుకున్నారని. 25 ఏళ్ల వయసులో అది బానే అనిపించింది. కానీ అది ఇన్నేళ్లుగా అది తీరని సమస్యగా మారుతుందని నేను కొంచెం కూడా ఊహించలేదు. అందుకని నేనొక పిచ్చివాడిని అయిపోయాను. తన గురించి తెలుసుకున్నాక మర్చిపోవచ్చు కదా అన్నిటినీ. జకరియా సార్, ఈయనకి నిజంగానే పిచ్చే. మీ చెల్లెలకొచ్చిన అదే పిచ్చి, ప్రేమ పిచ్చి.